నమస్కారం అండి. నేను మీ నంటి రవికుమార్‌ని. సిబిఎన్ గారి జన్మదినోత్సవము నిన్నే జరుపుకోవటము చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి మీ అందరి తరపున అండ్ నా తరపున హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా మనం ఇప్పుడు సిబిఎన్ గారి గురించి ఎంతమంది అడుగుతున్నారు అంటే, ఎంతమంది అభిమానంగా క్వెషన్స్ వేస్తున్నారంటే చెప్పలేననమాట. అంతమంది వీక్షకులు నాకు ఈ వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, క్వాంటమ్ వ్యాలీ వల్ల ఏ రకమైన మార్పులు రావచ్చు? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అయిపోతే ఎలాంటి మార్పులొస్తాయి? ఇప్పుడు ఆయనకి ఒక కొత్త ట్యాగ్ ఇచ్చారు. ఇక్కడ ఇదివరకు హైదరాబాద్‌లో డెవలప్ చేశాడు. హైటెక్ సిటీ కాబట్టి, హైటెక్ సిటీ సీఎం కింద ఆ రోజుల్లో అభివర్ణిస్తే, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ సీఎం కింద చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణిస్తున్నారు. ఆ అభివర్ణించటంలో మనకి ఎంతవరకు మనకు ప్రాఫిట్స్, మనకి ఎంతవరకు రియల్ ఎస్టేట్ పరంగా మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతాం అన్నది వీక్షకుల యొక్క ప్రశ్న. సో, దీనికి నేను చెప్పేదేంటంటే, క్వాంటమ్ వ్యాలీ అన్నది ఒక చాలా పెద్ద శుభసూచకం. అండ్ అలాంటి ప్రాజెక్ట్‌ని అమరావతిలో స్టార్ట్ చేయటము, అది జరిగింది కాబట్టి మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హర్షించి దీన్ని అభినందించాల్సిన విషయం. నెక్స్టు రెండోదేంటంటే, ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా ఒక అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్‌ని అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది మదుపరులు దానికి అటు చుట్టుపక్కల పెట్టడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలు మన లోకేష్ గారిని గానీ, లేకపోతే మన సిబిఎన్ గారిని అప్రూవ్ చేయడం జరుగుతోంది. రోజు మనం న్యూస్‌లో వింటున్నాము. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ మాసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్. చాలా పెద్ద పెద్ద రీతిలో ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇదే అంటే చెప్పాలంటే మీరు కరెక్ట్ అయిన ప్రాజెక్ట్స్‌లో, కరెక్ట్ అయిన ప్రమోటర్ దగ్గర మనం ఎక్కడైనా సరే చుట్టుపక్కల మన అఫోర్డబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అఫోర్డబిలిటీ ఏంటి? మనం కామన్ మ్యాన్‌కి దృష్టిలోనే మాట్లాడతాను కాబట్టి నేనెప్పుడు కూడా ఒక సెలబ్రిటీ కాదు. మీ శ్రేయోభిలాషిని. ఇది నా కొటేషన్. చాలా సార్లు చెప్తుంటాను. సో, ఒక మీ శ్రేయోభిలాషిలా నేను చెప్పేదేంటంటే, మీరందరూ కూడా మీ విసినిటీలో ఎక్కడ అఫోర్డబుల్‌గా ఉందో ఆ ఏరియాస్‌లో పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు రాబోయే 3 ఏళ్లలో రాడికల్ చేంజెస్, విప్లవాత్మకంగా చేంజెస్ రాబోతున్నాయి. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా మాసివ్‌గా ఆయన తెప్పించగలుగుతున్నారు. గ్రాంట్స్ వస్తున్నాయి, లోన్‌లు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాల్సిందేంటంటే, అమరావతి క్యాపిటల్ ఒక్కటే కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అమరావతి క్యాపిటల్ ఒక్కటే అక్కడ మాత్రమే డెవలప్ అవుతుందని చెప్పి అనుకోకండి. మీకు ఏదైనా సరే హైవే, టచింగ్ హైవే ఫ్రమ్ గన్నవరం టు అమరావతి ప్రైమరీ రోడ్స్‌లో, లేకపోతే మరి విజయవాడ నుంచి మంగళగిరి, అమరావతికి వెళ్ళే దీనిలో, ఆ రూట్స్‌లో, ఆ విలేజెస్‌లో ఎక్కడ మీకు పెట్టుబడికి మీ అందుబాటులో ఉందో అక్కడ మీరు పెట్టుబడి పెట్టండి. ఇక నేను చూసిన చాలా ప్రాజెక్ట్స్ గన్నవరం చుట్టుపక్కలంతా కూడా రూ. 15,000 లోపలే ఉన్నాయి. అవి కూడా అన్ని అప్రూవల్స్ తోటి చక్కటి ప్రమోటర్స్, అనుభవజ్ఞులైనటువంటి ప్రమోటర్స్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రూ. 15,000 లోపలే ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు అమరావతిలో చెప్పాలంటే ఇది కరెక్ట్‌గా ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతున్న టైం. ఇన్నాళ్ళు కన్సాలిడేషన్ క్యాపిటల్ వస్తుందా? రాదా? క్యాపిటల్ ఎక్కడుంటుంది? క్యాపిటల్ ఎలాగా కట్టగలుగుతారు? క్యాపిటల్‌కి డబ్బులొస్తాయా లేవా? క్యాపిటల్ గ్రాంట్ వస్తుందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? అన్నిటి మీద క్లారిటీ వచ్చేసింది. ఇది ఒకవైపు. ఇక రెండో వైపు మనకి క్వాంటమ్ వ్యాలీ అన్నది అది అసలు ఒక కలనా? నిజమా? వస్తుందా? రాదా? ఇనాగరేషన్ ఉంటుందా? ఉండదా? చేస్తారా? చేయరా? అనుకున్నప్పుడు ఈ సమస్యలు, ఈ సందేహాలు ఇవన్నీ కూడా తొలసిపోయి ఇప్పుడు క్లారిటీ మనందరికి వచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఏది ఇన్వెస్ట్ చేసినా సరే, మనము ఒక దృష్టి ఏమిటిరా అంటే అది కంప్లీట్ అయ్యేదాకా. ఇవాళ పెట్టి 6 నెలల్లో డబల్ అవుతుంది. నో, నో, నో అలాంటివన్నీ మాట్లాడుకోవడం తప్పు. మినిమమ్ ఎవ్వరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 3½ ఇయర్స్ టు 4 ఇయర్స్‌లో డబల్ అవుతుంది. ఈ డబల్ అవ్వటం ఉన్నది ఓన్లీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదే యువత మన పిలుపు ఎప్పుడు కూడా ఫస్ట్ హోమ్ బయర్స్. ఫస్ట్ హోమ్ బయర్స్ కొనుక్కుందాము, ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి అది ఎంత పెరిగినా ఒకటే. సో, అలాంటి వాళ్ళకేంటంటే అక్కడ ఉండడానికి అనువుగా ఉంటుందా లేదా? ఆ వెంచర్ ఎలా ఉంది? అందులో సదుపాయాలన్నీ ఎలా ఉంటున్నాయి? అనంటే ఇప్పుడు చాలా చక్కటి గేటెడ్ కమ్యూనిటీస్‌లో చాలా ప్రాజెక్ట్స్ అక్కడ వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిలో ఎక్కడైనా సరే గన్నవరం చుట్టుపక్కలైనా ఈ మనకి కంకిపాడు దాకా ఇటువైపు బందర్ రోడ్‌లో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అక్కడైనా సరే అంటే పోరంకి ఇలాంటి ప్లేసెస్‌లో అయినా సరే
మనకి ఇటు నంబూరు వైపు వెళ్తే అటువైపు కూడా నాగార్జున యూనివర్సిటీ వైపు అక్కడ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి అక్కడైనా వీటిల్లో ఎక్కడైనా సరే మీరు పెట్టుబడి పెట్టండి. ఓకేనా? సో, మీకు ఒకవేళ ఏదైనా అవసరం ఉండి ఏదైనా మీకు సందేహాలుంటే నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు. నాకు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. నేను మీకు నా టైం చూసుకొని నాకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు మీకు రిప్లై ఇవ్వటం కూడా జరుగుతుంది. సరేనా? నా నెంబర్ మళ్ళీ ఇంకొకసారి తెలియని వాళ్ళ గురించి మాత్రం ఈ వీడియో ఇంతకుముందు చూడకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ ఈ నంబర్ కూడా నోట్ చేసుకోండి. 9515127639. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.